హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. దేశాయ్ బీడీ కంపెనీ కార్మికుల ఆవేదన. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామంలో దేశాయ్ బీడీ సెంటర్లో గత 4 రోజులుగా సిఐటియు జిల్లా కార్మిక పక్షాన జిల్లా కార్మికులు మరియు జిల్లా కమిటీ సభ్యులు కలిసి భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు, రూరల్ సిఐ రామన్ మరియు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ పర్యవేక్షణలో 4 రోజులుగా ఆందోళన నిర్వహించడం జరిగింది. సిఐటియు జిల్లా కమిటీ పక్షాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వారి యొక్క డిమాండ్లు అయినటువంటి నెలకు 1000 బీడీలు మాత్రమే తగ్గించి రాయడం జరుగుతుందని, కార్మికులకు ఇట్టి డిమాండ్లు 32 మంది టేకాదారులు ఒప్పుకొని సంతకాలు చేయడం జరిగిందని, ఆందోళన విరమించడం జరిగిందని విప్లవాది వందనాలు తెలుపుతూ సిఐటియు జిల్లా కమిటీ పక్షాన చంద్రశేఖర్ కామారెడ్డి డిఎస్పీకి, రూరల్ సిఐ రామన్ మరియు మాచారెడ్డి మండల ఎస్ఐలకు మరియు సహకరించిన పోలీసులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాట్లాడేసి మరి ఉంటదక్క మేము కూడా చూస్తాం. గత 4 రోజులుగా ఫరీద్పేటకు సంబంధించి దేశాయ్ కంపెనీ సెంటర్లో కార్మికులు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఏదైతే కామారెడ్డి డివిజన్ కార్యాలయం ముందు ధర్నా జరిగిన తర్వాత కంపెనీకి సంబంధించిన ఏడీఎం బ్రిజేష్ పటేల్ గారు, అట్లాగే ఈ చంద్రమౌళి గారు ఇద్దరు కూడా వచ్చి బ్రాంచ్లలో వచ్చేసి 1000 బీడీలే తీసుకోవాలా, 2000 తీసుకుంటున్నారు, 2000 తీసుకోవద్దని చెప్పేసి బ్రాంచ్లలో తిరుగుతూ చెప్పడం జరిగింది. అయితే 26 నాడు కార్మికులు సెంటర్కి వచ్చినారు. బ్రాంచ్లలో మరి మేనేజ్మెంట్ చెప్పింది అమలు కావట్లేదని చెప్పేసి రావడం వల్ల ఆ రోజు టేకేదారులు అందరూ కలిసి ఒక లెటర్ రాసి ఇచ్చింది. 28 నాడు మేనేజ్మెంట్ వస్తానన్నది కాబట్టి నిన్న 28 అంటే నిన్న వస్తానన్నది కాబట్టి మీరందరూ 28 నాడు రాడంటే దాదాపు ఈ 32కు సంబంధించిన బ్రాంచీల కార్మికులు 600 నుంచి 700 మంది నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 6 గంటల దాకా ఇక్కడే ఉండడం జరిగింది. కానీ టేకేదారులు కానీ మేనేజ్మెంట్ కానీ రాలేదు. ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదైతే ఒప్పందం తప్పినరో దాన్ని తప్పిన ఒప్పందం కూడా ఈరోజు అమలు అయ్యేటట్టు కార్మికుల పోరాటం వల్ల వాళ్ళు నిర్లక్ష్యం ఏదైతే చేసిందో దానికి నిరసనగా కార్మికులందరూ కూడా టేకేదారులను మేనేజర్ను పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ముట్టడి చేసి కంపెనీని ముట్టడి చేసి ఈరోజు పోరాటం ద్వారా వాళ్ళు ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ను సాధించుకోవడం జరిగింది. కాబట్టి మేము సిఐటియు బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు పోరాటం చేసి విజయం సాధించిన కార్మికులందరూ కూడా నేను విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏదైతే 2000 కాకుండా 1000 తీసుకున్నారో భవిష్యత్తులో కూడా ఈ 1000 కూడా ఉండకుండా మొత్తం సెంటర్లు అన్నీ కూడా దేశాయ్ కంపెనీ అనేది ఎంత మోసం చేస్తున్నదంటే ఒక నెలకి 20 లక్షలు కార్మికుల నుంచి దోపిడీ చేస్తున్నది. మొత్తం ఒక సంవత్సరంలో 2 కోట్ల రూపాయలు ఒక్క మన జిల్లాలోనే వసూలు చేస్తూ ఉన్నది అక్రమంగా. కాబట్టి కోట్లాది రూపాయల స్కామ్ ఇందులో జరుగుతున్నది. ఇప్పటికైనా ఈ కార్మికులు విజయం సాధించినట్టు దోమకొండ సెంటర్ కానీ అట్లాగే నిజాంపేట, నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి, సిరిసిల్ల, కరీంనగర్ ఎక్కడ ఉన్న కార్మికులందరూ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ హక్కును, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కష్టార్జితాన్ని రక్షించుకోవడానికి పోరాటంలో ముందుండాలని చెప్పేసి సిఐటియు బీడీ యూనియన్ జిల్లా కమిటీ తరఫున వాళ్ళందరికీ ముందుంటుందని, ఈ పోరాటంలో ప్రధానంగా ముందున్న అక్కలకందరికీ వాళ్ళు నిలబడి పోరాటాన్ని నిలబెట్టి వాళ్ళందరికీ కూడా పెద్ద మనుషులందరికీ కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ ఒప్పందం అమలు కాకపోతే టేకేదారులు మళ్ళీ తిరకాసు పెడితే లేదా కంపెనీ తిరకాసు పెడితే ఖచ్చితంగా మళ్ళీ ఈ ముట్టడి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఎవరికి వినే పరిస్థితి ఉండదు. అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ ఒప్పందం అమలయ్యేటట్టు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ ఒప్పందంలో ఎంతమంది టేకేదారులు ఒప్పుకున్నారు? 32 మంది ఒప్పుకున్నారు. అది పోలీసులు ఉన్నారు, అట్లాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, మేనేజ్మెంట్ ఉన్నారు, అందరి ముంగట వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే అందరు సంతకాలు కావాలంటే నేను సపోర్ట్ ఉంటానని చెప్పి జరగడానికి సహకరించిన డిఎస్పీ గారికి, సిఐ గారికి, అట్లాగే ఎస్ఐ గారికి కూడా మేము కార్మికులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రెస్ మిత్రులకు, గ్రామ పెద్ద మనుషులు కూడా సహకారంగా నిలబడ్డారు. ఫరీద్పేట గ్రామ పెద్ద మనుషులు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒప్పందం
ఇది మహిళలను హరాస్మెంట్ చేయడమే అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఇన్స్పెక్టర్పోతే ఈ ఒప్పందం అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని మేము సీరియస్గా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.